రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. పిల్లల్ని లేదా మనం కానీ విదేశాలకి వెళ్ళాలి, అదే ఒక రెగ్యులర్ సిస్టమేటిక్ గా కాకుండాను కొన్ని పక్కదారుల్లోనే వెళ్ళిపోతే ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది కదా, త్వరగా మనం జాబ్స్ సంపాదించుకోవచ్చు అనే ఒక ఆలోచనతోని పక్కదారి పట్టిస్తున్న ఇన్స్టిట్యూషన్స్ కానీ అలాగే కొన్ని రకాల కన్సల్టేషన్స్ అనేవి ఉంటూ ఉన్నాయి. సో వీళ్ళ ఉచ్చులో పడి తక్కువ డబ్బులకే, తక్కువ ప్రైసెస్కే, తక్కువ ఫీజు మనీస్తోనే మనం విదేశాలకు వెళ్ళిపోవచ్చు, మంచి జాబ్స్ కొట్టేయచ్చు, చక్కటి ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయి అని ఆలోచిస్తూ కొన్ని రకాల ఉచ్చుల్లో పడుతూ ఉన్నారు. మరి అటువంటి ఉచ్చులో పడిన వారే ప్రస్తుతానికి విజయవాడలో ఒక కంపెనీకి సంబంధించి పంపించే కంపెనీకి సంబంధించిన ఒక ఉచ్చులోనైతే బిగుసుకున్నారు చాలా మంది. దీనిలో కొన్ని కోట్లాది రూపాయలు నష్టపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో విజయవాడలో ఏంటి అది, ఎవరు కన్సల్టేషన్, ఏం జరుగుతుంది అసలు అక్కడ, లక్షలాది మంది అని అంటూ ఉన్నారు. సో ఎవరు, ఇదైతే మనం తెలుసుకుందాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. మనం అంటే విదేశాలు అని అనేటప్పటికి మనకి లాస్ట్ టైం జరిగిన కేసు ఒకటి గుర్తొస్తుంది, లండన్ కి సంబంధించి ఎట్లా మోసం చేశారు ఏంటి యూట్యూబర్స్. సో సేమ్ అదే, అంతకన్నా ఇంకా ఎక్కువే కనిపిస్తుంది ఇప్పుడు విజయవాడలోని. ఏదో అన్నారు కదా, ఫ్లయింగ్ బోర్డర్స్ అని చెప్పి, ఫ్లయింగ్ బోర్డర్ కన్సల్టెన్సీ. సో ఎట్లా సార్, అంటే వీళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు, వీళ్ళు ఎలాగా వాళ్ళ దీనిలోకి తీసుకున్నారు, ఎలా అట్రాక్ట్ చేశారు? మామూలుగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యాంటీ ఇమ్మిగ్రేషన్ ట్రెండ్ నడుస్తుంది. అంటే ఇండియన్స్ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, అక్కడ ఉండే వాళ్ళు కూడా వచ్చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఏదో పద్ధతిలో వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళ సంఖ్య కూడా బలంగా పెరిగింది. ఇందాక మీరు అన్నట్టుగా ప్రాపర్ గా టోఫెల్ కానీ IELTS ఎగ్జామ్స్ రాయడం, అంటే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ సిస్టమ్ అంటారు IELTS, అలాగే టోఫెల్ అంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ అని అంటారు. ఈ రెండు మామూలుగా అయితే రాయాలి. అంటే ఆయా దేశాల్లో ఇంగ్లీషు ప్రధానంగా ఉన్న దేశాల్లో ఇంగ్లీష్ వచ్చుంటేనే వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇంగ్లీషు రాకపోయినా ఏదో ఒక పద్ధతిలో మేము పంపించేస్తామన్న ఏజెన్సీలు బాగున్నాయి. దీని మీదనే ఆ మధ్య డంకీ అనే సినిమా కూడా, షారుఖ్ ఖాన్ సినిమా వచ్చింది. అంటే అక్రమ వలసదారులు. మా పాప కూడా ఉంది అక్కడ, మా సిస్టర్ వాళ్ళకి ఇంతకు ముందు ఉన్నది, MBA చదివింది కెనడాలో. తను అంటుంది హిందీ వాళ్ళకి ఎవరికి ఇంగ్లీషే రాదు, వాళ్ళు ఎట్లా వచ్చారో తెలియదు, ఇక్కడ వాళ్ళు విపరీతంగా వాళ్ళే ఉన్నారు ఇక్కడ అంతా అని చెప్తుంది, నార్త్ ఇండియా వాళ్ళు. విషయం ఏంటంటే ఈ డంకి మెథడ్లో వెళ్ళిపోతారు అనమాట. సో ఎప్పుడైతే వీళ్ళకి ఆశ ఉంటుందో, అంటే మంచి మెరుగైన జీవితం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సో అది విదేశాల్లో సాధ్యం అనుకున్నప్పుడు వెళ్తారు. ఒక సిస్టమ్స్ ఉన్నప్పుడు ఆ సిస్టమ్స్ని మనం మీట్ కాలేము, ఇంగ్లీష్ మనం ఇప్పుడు నేర్చుకొని ఏదంతా పాస్ అయ్యేది కష్టం, కాబట్టి ఏదో పద్ధతులు వెళ్ళాలి, ఎక్కడ ఎలా వెళ్ళచ్చు అని వీళ్ళు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఎవరో చెప్తారు, పలాని ఫ్లయింగ్ బోర్డర్ కన్సల్టెన్సీ ఉంది, వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి పోయి డబ్బులు కట్టేస్తే మిగతా ఏమి మీరు చూసుకోవాలి, మీరు అమెరికాకి కెనడాకి వెళ్ళిపోవచ్చు అనేది వీళ్ళు చేస్తారు. అలాగా దీన్ని ఎప్పుడైతే జనంలో ఇది ఉందో, డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, అక్రమ పద్ధతిలో వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. వెళ్ళే అప్పుడు వీళ్ళు రెడీగా ఉన్నప్పుడు దీన్ని ఈ డిమాండ్ అని క్యాష్ చేసుకోవడం కోసం కొంతమంది బయలుదేరుతున్నారు. అందుకనే నందూస్ వరల్డ్ ఇంతకు ముందు వచ్చినా కూడా ఇప్పుడు కూడా వీళ్ళు కూడా ఒక దంపతులు, ఇద్దరు మేబీ దంపతులు అయితే సక్సెస్ అవుతారేమో, బ్యాచిలర్స్ కంటే కూడా. అంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అవన్నీ ఉంటాయి కాబట్టి. అలాగే వీళ్ళు కూడా శ్రీనివాస్ సౌజన్య వాళ్ళిద్దరు ఫోటో కూడా బాగా వైరల్ అవుతుంది, మంచిగా గాగుల్స్ స్టైల్ గా ఉంది. సో అంటే ముందు నమ్మించాలి కదా, వీళ్ళకి విదేశాల్లో పరిచయాలు ఉన్నాయి, ప్రొఫెషనల్ గా ఉండాలి కదా. సో అదే దేనికి దాని వ్యవహారాలు సెటప్ చేసుకుంటారు. అలాగే వీళ్ళు బేగంపేటలో ఆఫీస్ ఓపెన్ చేశారు, ఆల్రెడీ విజయవాడలో, వైజాగ్ లో కూడా వాళ్ళకి ఉన్నాయి. ఎప్పుడు కూడా మల్టీ స్టేట్స్ లో ఉన్నట్టుగా బిల్డప్ కూడా అవసరం. నమ్మించాలంటే వీళ్ళ పెద్ద బ్రాంచ్, పెద్ద వ్యవహారం అనేది ముందు రావాలి. అందుకని గ్రాండ్ గా పెడతారు అనమాట. ఆఫీసులు కూడా మనం వెళ్తేనే వాళ్ళు చాలా స్టైలైజ్డ్ గ్రాండ్ గా పెట్టి ఇవన్నీ చేస్తారు. బిగినింగ్ అవన్నీ ఉండాలి ముందుగా అట్రాక్ట్ చేయడానికి. ముందు నమ్మించాలి కదా వీళ్ళని, అంటే వీళ్ళైతే పంపించగలరు అని ఒక నమ్మకం రావాలి. వాళ్ళు కొంత నమ్మడం కోసం కొంతమందిని పంపిస్తారు కూడా, వాళ్ళకి అక్కడ పరిచయాలు ఉంటాయి, స్టార్టింగ్ చేస్తారు. ఎందుకంటే బిలీవబిలిటీ రాకపోతే ఎవరు చేరు, నువ్వు అసలు ఎవరిని పంపించకపోతే ఏమి చేయలేరు. ఎంతో కొంత పంపించగలగాలి. వీళ్ళకి అక్కడే ఊరిన పట్టుకుంటారు,
అక్కడ ఏదో ముందు అసలు వాడికి ఉద్యోగం ఉందా లేదా కానీ ఏదో ఒకటి చేసి అక్కడ పిలిపించుకోండి, తర్వాత ఒక 6 నెలలు 1 year తర్వాత వాళ్ళు వచ్చేసినా పర్లేదు, ఈ లోపల మేము చాలా మందిని పంపించేస్తాం అన్న పద్ధతిలో నందూస్ వాళ్ళు కూడా అదే చేశారు. బిగినింగ్ లో వాళ్ళు కొంతమందికి ఇచ్చారు, దాని తర్వాత అక్కడ పోయి వీళ్ళు కూర్చుంటే ఇస్తాం వెయిట్ చేయండి అది ఇది అని చెప్పారు, పెండింగ్ లో ఉన్నాయి ఇస్తామని. వీళ్ళు 6 నెలలు 1 year అక్కడ వెయిట్ చేశారు. ఈ లోపల చాలా మంది వాళ్ళకి అక్కడ వెళ్ళారు కదా, మనోడు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారని వెళ్ళిపోతారు. అలాగా వీళ్ళు కూడా సేమ్ మెథడ్. ఇదంతా ఒకే మోడస్ ఆపరండి అండి. అంటే జనాల్ని నమ్మించి డబ్బులు తీసుకోవాలంటే ఏమేమి రిక్వైర్మెంట్ కావాలి అవన్నీ వీళ్ళు చేశారు. ఆ సెటప్ అంతా వీళ్ళు కూడా చేశారు. మామూలుగానే ఇప్పుడు కొంతమంది ఈ మధ్య కాలంలో డబ్బులు ఉన్న సెక్షన్ బలంగా ఇండియాలో కూడా పెరిగింది. మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు జనాభా పెరిగింది. వీళ్ళకి యాస్పిరేషనల్ యూత్. వీళ్ళు ఈ యాస్పిరేషనల్ యూత్కి ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో పరిస్థితులు బాగాలేవు, జాబ్స్ ఇక్కడ సరిగా లేవు. ఇంతకుముందు ఐటీ సెక్టర్లో ఇక్కడ జాబ్స్ ఉండేది, ఇప్పుడు ఇవాళ లేవు, జాబ్స్ రావట్లేదు, ఉన్న వాళ్ళకి కూడా పోతున్నాయి. చాలా మందికి శాలరీ లేదు. ఆ మధ్య మా ఫ్రెండ్ కలిస్తే 3 నెలల శాలరీ, వాళ్ళ సీఈఓకే శాలరీ లేవంట. వాళ్ళ సీఈఓ దగ్గరే ఓనర్ 6 లక్షలు తీసుకున్నాడు, అది ఇవ్వట్లేదు. మా సీఈఓ ఇప్పుడు ఏదో లేడీస్ హాస్టల్ జెంట్స్ హాస్టల్ పెట్టుకోవడానికి తిరుగుతున్నాడు, ప్లేసులు చూడడానికి అని చెప్తున్నాడు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళ పాపులేషన్ పెరుగుతుంది. వీళ్ళు పద్ధతి ప్రకారం వెళ్ళలేము, వెళ్ళాలంటే వెయిట్ చేయాలి, లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఇవన్నీ లేవని వీళ్ళు చెప్పారు. మీకు ఇంగ్లీష్ అవసరం లేదు అంటే చూడండి, కరెక్ట్ గా వాళ్ళకి ఏం కావాలో అది వీళ్ళు చేస్తామని వాళ్ళు నమ్మించారు. సో ఇంగ్లీష్ అవసరం లేదు, మీరేమి టెస్ట్లు అయినక్కర్లేదు, మేము చూసుకుంటాం అని చెప్పి వీళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేశారు. మినిమం 4 lakhs నుంచి 14 లక్షల వరకు కలెక్ట్ చేశారని బాధితులు చెప్తున్నారు. అంటే సిసిఎస్ కి నిన్న వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. యాక్చువల్లీ వీళ్ళిద్దరిని ఒక 1 week 10 days బ్యాక్ విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు, కానీ వీళ్ళు బెయిల్ తెచ్చుకోగలిగారు. మరి బెయిల్ అంత ఈజీగా ఎట్టొచ్చిందో తెలియదు. అదే ఎవరో సామెత ఉంది, ఏ పని చేసినా పెద్దగా చేయాలని. అంటే మోసం చేసినా నువ్వు ఎక్కువ కోట్లు 100 కోట్లు మోసం చేసావు అనుకో, నువ్వు ఒక 10 కోట్లు ఖర్చు పెడితే దాని నుంచి బయటపడచ్చు. నువ్వు చేసేదే లక్షల్లో 10 లక్షలు 20 లక్షలు చేస్తే ఖర్చు పెట్టడానికి నువ్వు జైల్లో కూర్చోవాలి. అందుకని చాలా మంది తెలియక ఏం చేస్తారంటే ఎక్కువ డబ్బులు మోసం చేస్తే అందరికి చల్లేయచ్చు, డబ్బుతో కొట్ట. ప్రమోషన్స్ కూడా మాధ్యమాల్లో గట్టిగానే ఇచ్చారు సార్. మీడియాలో ఇవ్వాలి, మీడియాలో ఇచ్చి వాళ్ళకి తెలిసి ఇవన్నీ అంటే ఎవరెవరిని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఎట్లా చేయాలి. మీడియా ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు వీళ్ళు యాడ్లు తీసుకున్న మీడియా అంతా కూడా వీళ్ళ మీద మాట్లాడదు. వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఉందండి. అంటే రేపొద్దున నందూస్ వాళ్ళకి వీళ్ళకి తేడాదే. నందూస్ వాళ్ళు యాడ్లు ఇవ్వలేదు ఇక్కడ, వాళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు మీడియాకి. అందుకని మీడియా కక్ష పట్టుకున్నట్టుగా వాళ్ళ మీద చేసింది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ముందుగా మీడియాకి డబ్బులు ఇచ్చారు యాడ్ రూపంలో. ఇప్పుడు యాడ్లు తీసుకున్న ఛానల్స్ అంతా వీళ్ళ మీద నెగిటివ్ గా చెప్పట్లేదు, గమ్మనున్నారు ఏం తెలియనట్టుగా. అందుకనే ఇప్పుడు బాధితులకు కూడా నందూస్ దీనికి వచ్చినంత ఇది రాలేదు, వాళ్ళకంటే ఎక్కువే వీళ్ళు డబ్బులు లాగారు. దాదాపు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 2000 అంటున్నారు, కానీ ఇంకా ఎక్కువే ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు సిసిఎస్ కి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కి వచ్చింది 2000 మంది వరకు అప్రోచ్ అయ్యారు. ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఓన్లీ తెలుగు రాష్ట్రాలు మాత్రమే, వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు విస్తృతంగా పబ్లిసిటీ చేశారు, సోషల్ మీడియా డీటెయిల్ మార్కెటింగ్ చేశారు, వీటి మీద స్పెండ్ చేశారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ విజయవాడలో ఆ చుట్టుపక్కలంతా కూడా బాగా డబ్బులు వచ్చాయి. సో దీన్ని పెద్ద స్థాయిలో చేద్దామని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఏమైంది, 1 year నుంచి చాలా మందికి జాబ్స్ పంపించట్లేదు, ఇంటర్వ్యూలు మాత్రం చేస్తూనే ఉన్నారు. ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలో ఏదో పోయినప్పుడంతా ఏదో కథ చెప్తున్నారు. సో అలాగే వీళ్ళకి ఇప్పుడు అర్థమైపోయింది. ఈ నందూస్ వచ్చినాక జనంలో కూడా కొంత తెలివి పెరిగింది, అంటే మనం ఏమన్నా మోసపోతున్నామా అని చెప్పి. దాంతో ఇప్పుడు వీళ్ళందరూ మీద పడ్డారు. వాళ్ళు ఆల్రెడీ అగ్రిమెంట్లు రాసుకుంటారు వీళ్ళ దగ్గర, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవన్నీ వీళ్ళు చదివినా వీళ్ళకి అప్పటికి పర్వాలేదులే అనుకొని పెడతారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఏం ఒక పైసా నెక్కి రాదు. మా అంటే వాళ్ళు 4 రోజులు జైల్లో ఉంటారు, దానికి కూడా వాళ్ళు ముందే ప్రిపేర్ అయి ఉంటారు. జైల్లో కూడా వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు, డబ్బులు ఇస్తారు. పోయి వాళ్ళు జైలర్ని సూపరింటెండెంట్ పట్టుకోగలరు, డబ్బులు ఇవ్వగలరు. వాళ్ళకి అక్కడ కూడా నీట్ గా అన్ని ఉంటాయి. 4 రోజులు ఉండి లేకపోతే రేపు అక్కడ కూడా వాళ్ళ దగ్గర కూడా వసూలు చేసిన ఆశ్చర్యం లేదు. జైలు స్టాఫ్ మీ వాళ్ళని ఆస్ట్రేలియా పంపిస్తారు, అమెరికా మాది ఎక్కడైనా పడగొట్టగలరు. అదే చెప్తున్నారు, వీళ్ళు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చినా కూడా చాలా మందిని ఇక్కడ మోసం చేశారు. అంటే ఆ విషయం తెలిసి కూడా ఇచ్చారంటే ఏమి,
వీళ్ళు ఏదో చెప్పుంటారు, వాళ్ళు అంతే, నమ్మించుంటారు, అది ఫాల్స్ కేసు ఫేక్ పెట్టారు, కేసులు. మొన్న నిన్న కూడా పంపించాను చూడండి 10 మందిని పంపించాను, ఏవో చూపిస్తారు వీళ్ళు. సో మీరు మాట్లాడుకోండి కావాలంటే అక్కడ ఎవరిని అరేంజ్ చేస్తారు. అవును. అవునండి నిన్ననే వీళ్ళే పంపిస్తూ వచ్చానని కెనడాలో ఎవరు చెప్తారు. ఇలాగే వీళ్ళు నమ్మించేది ఒక ఎక్స్టెన్సివ్ ఒక ప్లాన్ చేసుకొని చేశారనమాట. సో ఇది వన్ మోర్, ఇది తప్ప Cheating, ఇదేమి బిగినింగ్ కాదు, ఎండ్ కాదు, ఇలాంటివి జరుగుతున్నాయి. మోసపోవడం కొత్త కాదు, మోసపోయే వాళ్ళు మోసం ఉన్నంత చేయడం కాలం, కొత్త కాదు. మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం మోసం చేస్తూనే చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకని ఇలాంటి దాంట్లో నుంచి వీళ్ళు గుణపాఠం నేర్చుకొని ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవాలి. ఉమ్, ఆ చెక్ చేసుకోవడం కూడా సాధ్యం కాదు సామాన్యులకి. అవును. ఆ మధ్య కూడా మేము వేరే పని మీద నేను మా బెంగళూరు వెళ్తే అక్కడ కానిస్టేబుల్ తగిలాడు. ఇట్లాగే ఒక కన్సల్టెన్సీ ఆమెను పంపిస్తా, వాళ్ళ వైఫ్ని పంపిస్తామని డబ్బులు తీసుకుని ఉమ్, చెక్ కూడా ఇచ్చారు వీళ్ళకి. డబ్బులు ఇవ్వట్లేదంటే ఫోన్ తీయట్లేదంట. ఉమ్, సరే మా వైఫ్ వెళ్ళి ఆ సెంటర్కి వెళ్ళి వాళ్ళని గట్టిగా మీడియా అవును. వస్తుంది మీద అది ఇది బెదిరిస్తే డబ్బులు ఇచ్చారు ఆ కానిస్టేబుల్. అంతే. సో ఇది పరిస్థితి అండి, ఎక్కడ పోయినా ఇదే కేసు. అవును. చూడండి బెంగళూరులో ఉండే కానిస్టేబుల్ వైఫ్ కి ఇక్కడ ఇక్కడ ఇప్పించాల్సి ఇక్కడ వచ్చింది వచ్చింది. మాట్లాడి. అదే. సో అలాగా చాలా మంది చేస్తూనే ఉన్నారు. ఇది నాకు తెలిసి ఆగదు. అవును, అవును. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంతే. ప్రజలు ఉండాలా, వాళ్ళు lenience ఇచ్చిన రోజులు వాళ్ళకి జరుగుతూనే ఉంటుంది. కోరుకున్నంత వరకు అప్రమత్తత అనేది రాదు. జరగదు. ఉమ్, ఎవరో ఒకరు మోసపోతారు. అప్రమత్తంగా ఒకడు ఉంటే 10 మంది ఉండరు. అవును. సో వాళ్ళు చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.